ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అతి పురాతనమైన అత్యంత శక్తివంతమైన తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయటం వల్ల సూర్యగ్రహం బలపడుతుంది. చాలామందికి తెలియదు ఏంటంటే, గురువుగారు మాకు ఏ పనులు అవడం లేదు, మా ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది, మా ఇంట్లో కంటి చూపు బలహీనంగా ఉంది, మాకు కుటుంబ పరంగాను సామాజిక పరంగా గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభించట్లేదు, అలాగే అనుకున్న ఉద్యోగాన్ని పొందలేకపోతున్నాము, చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి, అలాగే కుటుంబ పరంగా మాకు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈ ఉపాయం మీ జాతకరీత్యా, అలాగే జాతకంలో కానీ మీరు కుటుంబ పరంగా కానీ సూర్యగ్రహం కనుక బలహీనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. మనకి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. చాలామందికి తెలియదు ఏంటంటే, మేము ఏం చేసినా పనులు అవ్వడం లేదండి, మాకు ఏది కలిసి రావడం లేదండి అని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు సూర్యుడు బలహీనంగా ఉన్నాడు అని పండితులు చెప్తారు. అలా ఎవరైతే పరిశీలన చేయించుకుని రోజు సూర్య నమస్కారం చేస్తూ ఉన్నా, అలాగే సూర్యారాధన చేస్తూ ఉన్నా, పరిహారాలు చేస్తూ ఉన్నా వారు కూడా ఈ ఉపాయం చేయండి. మీకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు. ఈ ఉపాయానికి కావాల్సింది 5 కేజీలు బెల్లం, మనకి రెగ్యులర్గా వాడే బెల్లం, అలాగే ఎర్రటి క్లాత్ కొత్తది కావాలి, 1 మీటర్ క్లాత్ తీసుకోండి. మీరు ఈ ఉపాయాన్ని మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు చేసి సరిపోతుంది. కుటుంబం గురించి కూడా చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ ఉపాయాన్ని శనివారం రాత్రి ఒక 5 కేజీల బెల్లాన్ని ఒక రెడ్ కలర్ క్లాత్లో పెట్టి మూటగా కట్టండి. ఈ మూటని తీసుకువెళ్ళి మీరుండే ఇంటిలో హాలు మధ్యలో మధ్య భాగంలో పెట్టండి. ఆదివారం ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత ఈ మూటని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయండి. తర్వాత సూర్యదేవుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత మీ మనసులో ఈ విధంగా తలుచుకోండి, నాకు కుటుంబ పరంగాను పేరు ప్రతిష్టలు రావాలి, గౌరవ మర్యాదలు పెరగాలి, వ్యాపారం బాగా సాగాలి, ప్రమోషన్ కలగాలి, ఉద్యోగం రావాలి, ఆరోగ్యపరంగా ఆరోగ్యం కూడా నాకు బాగుండాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అని మీరు మనసులో కోరుకోండి. అలాగే జీవితంలో సుఖ సంతోషాలు కలగాలి అని కోరుకోండి. మీరు ఒక్కసారి చేస్తే జాతకరీత్యా మీకు సూర్యభగవానుడు బలపడతాడు. ఎప్పుడైతే సూర్యభగవానుడు బలపడతాడో మీకు మెల్లమెల్లగా సూర్యభగవాను నుంచి మంచి అంటే స్వామివారి నుంచి మీకు శక్తి వస్తుంది. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అన్న విషయం గుర్తుంచుకోండి. సమాజంలో రాజకీయంగా కానీ చాలామంది రాజకీయ నాయకులు అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము కానీ మాకు పెద్దగా అనుకూలంగా ఉండటం లేదు. ఇది చెక్ చేసుకోండి, ఈ ఉపాయం చేయండి. సూర్యుడు కనుక బలంగా ఉంటే మీ జీవితంలో ఏదైనా సాధ్యమవుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. మిగతా గ్రహాలు కూడా అంటే నవగ్రహాల్లో ఉన్న వాటికి సంబంధించి ఒకేసారి చేస్తే ఫలితాలు వచ్చే ఉపాయాలు కూడా చెప్తాను ముందు. ఎందుకంటే లాల్ కితాబులో ఇలాంటి వాటి గురించి చాలా అద్భుతమైన వివరణలు ఉన్నాయి. మీకు చాలా ఉపాయాలు, కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు తెలియజేస్తాను. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఉపాయం చేస్తున్నప్పుడు నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేకుండా ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే కొన్ని ఖర్చుతో కూడుకున్న ఉపాయాలు ఉంటాయి. నేను ఎప్పుడూ కూడా ఖర్చు లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటివి గ్రాస్తికి సంబంధించి కొన్ని పదార్థాలు అంటే ఒక్కసారి చేస్తే
ఫలితాలు వచ్చే ఉపాయాలు, కొంచెం ఖర్చుతో కూడుకునే ఉపాయాలు ఉంటాయి. కాబట్టి కాస్త వాటి గురించి కూడా ఆలోచించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.